రామనుకున్నారా రాలేమనుకున్నారా? వన్స్ వి స్టెప్ ఇన్ కామెడీ సెన్సేషన్ రిపీట్స్ అంటూ వచ్చేస్తున్నారు కెవ్వు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ప్రవీణ్ గాడు నెల రోజులు కనపడలేదు, ఈ పటాస్ ప్రవీణ్ గాడు కాస్త మటాష్ అయిపోయాడు అనుకున్నారు కదా? లేదు, సంచుల కొద్ది పంచులు తెచ్చా. ఈ ప్రవీణ్ గాడు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతాడు, వీని వెనక ఎవడో ఉన్నాడు అనేసి అనుకోవచ్చు. చూపియనా? అదే ఇక్కడ ఒక్కొక్కరితోటి కేకలు పెట్టేనికి కెవ్వు కార్తిక్ అన్న తోడు వచ్చిన తోడవట్టనా ఏ కొడు. అయినా నాకంటే 2 షెడ్యూల్ గ్యాప్ వచ్చింది, నీకెందుకన్నా 6 నెలలు గ్యాప్ వచ్చింది. అలిగినరా? అలిగితేనే 6 నెలలు పిలవలేదు వాళ్ళు, ఒకవేళ వాళ్ళే తీసేస్తే ఇక నువ్వు అటేనేమన్నా. సరే నిన్నెందుకు తీసేశారు? నా దాంట్లో ఆర్టిస్ట్ ప్రాబ్లం అన్న. ఆర్టిస్ట్ ఎవరు? నేనే. మరి మన యాంకర్ గారు కొత్త యాంకర్ అట్లనే చూస్తుంది. మీరు కామెడీ చేస్తారా అని చూస్తున్నాను రా. చూడు, ఓ కన్నులు కన్నులు చేసే ఎన్నెన్నో చిలిపి సైగలేంటో, కలలు కలలు కలిసి చేసే గోలేమిటో. వదినే లండన్ నుంచేలేనా? కాదు ప్రవీణ్, ఆయనకేం క్లారిటీ లేదనుకుంటున్నారా? అది వాళ్ళ ఆవిడ పేరే. అది అమ్మకి తెలియదైంది. అబ్బా చిన్న మ్యాజిక్ చేద్దాం అనుకున్నాడు కానీ దొరికిపోయింది. మేడం పొద్దున్న సెట్ లోకి వచ్చేటప్పుడు దాదాపు 15 సీతాకోక చిలుకలు ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే ఆల్రెడీ సిరి హనుమంత్ వచ్చింది కదా, మాకెందుకు ఇంకా అనండి. నీతో నేను కూడా వచ్చింది కదా, పోయినాయని బొద్దింకలు కదా. నాకు ఒక చిన్న డౌట్ రా, నిన్న ఆల్రెడీ తీసేశారు కదా, ఎలా వచ్చావు? చిన్న ఆసనం వేసా, బాలే పిలిచిల్లు. ఏం ఆసనం? ఏం లేదు, నేను ఇలా స్టైల్ గా ఆఫీస్ కి వెళ్ళా. కార్నర్ లో ఒక రూమ్ ఉంటది, ఆ రూమ్ లోకి వెళ్ళా, 2 చైలీల పైకి లేపా, అలా దడేలు అని కాళ్ళ మీద పడిపోయా. కమిన్ ప్రవీణ్ నువ్వు ఉన్నవి ఇందులో అన్నాడు అంతే. సరే, ఇప్పుడు మన ఫ్లో చూస్తుంటే నీకేమనిపిస్తుంది? స్కిట్ వెంటనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. స్టార్ట్ అవ్వలేదు మేడం, మళ్ళీ ఆసనం వేయవలసి వద్ద. పంచ్ అంటే ఇలా ఉండాలి. ఆ సుబ్బారావు గారు బయలు దూకి చచ్చిపోయినట్టు ఎందుకన్నా? వాడి కోడి పోయింది అట్లా, అందుకే దూకిలో చచ్చిపోయాడు. ఓడిపోయినందుకే వాడు బయలు దూకితే నా థీమ్ అయిపోయింది, నేనేడ దూకాలన్నా. పక్కింటి నరేష్ గారి ఇంట్లో గోడ కూలి బంగారం బయటపడ్డది తెలుసా? మా ఇంట్లో బాత్రూమ్ గోడ కూలి మా నాన్నది మా పని మనిషి భాగవతం బయటపడ్డది. నేనేమన్నా చెప్తాన్నా? అది కాదురా, మొన్న నీ వెనకాల ఆ బిచ్చగాడు ఎందుకు అన్న అని తిరుగుతున్నాడు? డబ్బుల కోసం. వెళ్ళిపో అనొచ్చు కదా నువ్వు. వాడిచ్చిన అప్పు తిరిగి తీసుకోవడం కోసం. సర్లే, ఊరికి వచ్చాం కదా, చాలా రోజులు గ్యాప్ తర్వాత మినిమం కలరింగ్ ఉండాలి. పిలువురా అమ్మాయిలు, చాలా రోజులు లేట్ అయింది. పండు రామ్మా. నాన్న చూడగానే మీ కొట్టుకుంటాయి గుండెకాయలు. నీ పేరు ఏం పేరు? శ్రీదేవి. మా ఊర్లో అందరూనే శ్రీదేవి శ్రీదేవి అని చెప్పేసి ఈ అంబడి పడిపోతారు. అవునా, మీ ఊరికి ఒకసారి తీసుకెళ్తావా? మొన్నే గోదావరి వచ్చి కొట్టుకుపోయింది. మరి ఆ భూదేవి ఊకుంటదా శ్రీదేవి అంటే? అసలు నీ గోల్ ఏంటమ్మా? ఇంద్రజ మేడం గారిని రీమిక్స్ చేద్దామని వచ్చా. కాదమ్మా, రీప్లేస్మెంట్. సరే అదేలే. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు ఫస్ట్ ఎలా. ఇప్పుడు ఇంకో కలరింగ్ వస్తా చూడు అమ్మా, కలరింగ్. అయ్య బాబోయ్ ఇంతకాలం ఎవరు చూడలేదోయ్. అయ్య బాబోయ్ ఇంతకాలం నేలపైన లేదోయ్. అయ్య బాబోయ్. భగవాన్ గారు వావ్, ఇంద్రజ గారు వావ్ వావ్ వావ్, సిరి వావ్ వావ్ వావ్. అమ్మా, నీ జుట్టు ఏంది షార్ట్ గా ఉంది? ఇక్కడ వరకు ఉంటే అందరి కళ్ళల్లో పడుతున్నాను, ఇక్కడ వరకు ఉంటేనేమో చిక్కు పడుతుంది, ఇక్కడ వరకు ఉంటేనేమో కూరలలో పడుతుంది. అందుకే ఇక్కడ వరకు ఉంచా. గుండు కొట్టించుకో, ఇంకా ఫ్రీగా ఉంటది మొత్తం. సరే, నీ కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి చెప్పు. నా కాబోయే హస్బెండ్ కొండల్ని పిండి చెయ్యాలి, నాలాగా అతి చెయ్యాలి, రీల్స్ చెయ్యాలి, నా రీల్స్ కి లైక్స్ కొట్టాలి, 100 మందితో షేర్ చేయించాలి, తర్వాత నేను తీసి బొందలో పెట్టాలి. కథం అన్న అవన్నీ ఆయన చేయడు. అటు ఎల్లకు గేట్ అవతలకు రానియరు, ఇట్రా. ఆయన ఏం చేయలేడు కానీ కొండల్ని పిండి చేయాలంటే నేనే చేస్తా. నా కండలు చూసినా ఎట్లున్నాయో. నీ ముఖం చూసుకున్నావా? నా ముఖమా? ఆయన ముఖం చూడు. నీ ముఖాన్ని చీ అంది ఓకే, నన్ను ఎందుకు అనిపించావురా? ప్రవీణ్ గారు టీం లీడర్ అయ్యిండు, చీ అన్నదని నువ్వు బయటికి పోయి చెప్తావు, అదే నిన్న అన్నది అనుకో, ఇద్దరు చెప్పుకోలేవు.
ఇంకొక ఉన్నది అమ్మా రామ్మా. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఇగో నేను ట్రై చేస్తాను, ఓకేనా? మాట్లాడుకో ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఓ మై గాడ్, చెప్పండి అంది. చెప్పండి అన్నది ఇంకేమలేదు అడుగు. నా పేరు కార్తిక్, చాలా మందికి తెలుసు. నువ్వేనా విరాట్ కోహ్లీ అనుకుంటానవరా? నీ గురించి అందరికీ తెలియవా? 6 నెలలు ఇంట్లో నువ్వు వాచ్మెన్కే తెలియదు. నువ్వు ఏం చేస్తున్నావు? ఫోన్ లో మాట్లాడుకుంటాను, వాడు మాట్లాడుకో. బేసిక్ గా నేను వచ్చేటప్పుడు షూటింగ్ వచ్చేటప్పుడు బెంచ్ కార్ లో వచ్చా. ఆటో కూడా నిన్ను ఎక్కించుకోలేదు. నిన్ను చూసి ప్రొడక్షన్ వ్యాన్ లో వచ్చినావు నువ్వు. మాకు తెలియదా నీ గురించి? ప్రవీణ్ ఏం చేస్తున్నావు రా? ఫోన్ లో మాట్లాడుకుంటాను, వాడు మాట్లాడుకో. నాకు తగులుతున్నాయి. ఆడ దూరం ఉండు మరి తగలకుండా. ఏమండి ఆయన డైరెక్ట్ మిమ్మల్ని అంటున్నట్టున్నారు. అరే దానికి అర్థమైంది, నీకెందుకు అర్థం కావట్లేదురా? నేను నీకు తెలుసా, నాలో మంచితనం ఏంటి తెలుసా? నేను చాలా దానాలు చేశాను. ఏది నువ్వు స్నానమే చేయవు, దానాలు కూడా చేస్తానవా? ఫేస్ చూసుకోరా ఫస్ట్. 6 నెలలు ఇంట్లో ఉన్నావు, నేనన్న 2 షెడ్యూల్. నేను ఉండను. పో వాచ్మెన్ రాని నిన్ను. అమ్మాయిలు అందరూ మనకు పడాలంటే ముగ్గుల పోటీలు పెడతా. ముగ్గుల పోటీలు పెట్టి వాళ్ళు ముగ్గులకు తింటాం. అది ఏ అందరు పిలు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళకందరూ ఈ ముగ్గుల పోటీలు అండి. అందరూ రండి అమ్మా. ఏంటి ముగ్గులు పోటీ పెట్టారంట? అవునమ్మా, ముగ్గుల పోటీ పెట్టాం. నేను చెప్పు, నువ్వు ముగ్గులు పోటీ ఎందుకు పెట్టావు? నన్ను పడగొట్టేస్తానికే కదా. ముగ్గేయాలంటే ఏం చేయాలమ్మా? ముగ్గు వేయాలంటే ఏం చేయాలి? కల్లాపు జల్లాలి. కల్లాపు జల్లాలంటే మా గేదె పేడేయలేదుగా. నీ ఫేస్ తీసుకుపోయి దగ్గర పెట్టు, ఆటోమేటిక్ ఎత్తనే ఉంటాంటది. సరే ముగ్గుల పోటీలో గెలిస్తే ఒక 5 లక్షల ప్రైజ్ మనీ, ఒక పెద్ద కప్పు కూడా ఇస్తాం. ఓకేనా? రెడీయా? రెడీ. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? ముగ్గు ఎడతాను, కనబడతలేదేటి? నిన్ను కాదే తల్లి, ప్రతి దానికి ఎడతావు నువ్వు. ఏం చేస్తున్నావు అమ్మా? ఇవేంటి చుక్కలు చూసారా? ఫస్ట్ స్కిట్ లోనే టీమ్ లీడర్స్ కి చుక్కలు చూయించా. తర్వాత నువ్వే కనపడవు. అమ్మా నువ్వేం ముగ్గేస్తున్నావు? కనబడతలేదేటి? కుర్చీలు ముగ్గు. కుర్చీలేవి? చుట్టాలు వస్తే ఇంట్లో వేసాను. చుట్టాలు వస్తే ఇంట్లో వేసావా? సరే అమ్మా నువ్వేం ముగ్గేస్తున్నావు? చేపలు ముగ్గేస్తున్నాను. చేపలేవి? తడిపేశాను. చేపలు చనిపోతాయని తడిపేశాను. చేపలు తడిపోతాయని నీళ్లు పోసిందట, నీళ్ళలో కొట్టుకుపోయినాయి చేపలు. నీకు అసలు ముగ్గేయడం రాట్లే. నేను రూల్ చెప్తా వినండి. 3 చుక్కలు, 6 వరుసలు, 3 చివరికి వేయాలి. ఏమంటున్నావురా? నీకు 3 వచ్చేదాకా మేము ముగ్గేయాలా? ఇంకేమన్నా ఉందా? వెల్కమ్ బ్యాక్ కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ స్కిట్ ఎలా అనిపించిందో జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్. కెవ్వు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ చాలా స్ట్రాంగ్ గా మీ మార్క్ ని మళ్ళీ జబర్దస్త్ స్టేజ్ మీద పెట్టారు. కార్తిక్ అండ్ ప్రవీణ్ కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇకపోతే గర్ల్స్ యూ 3 were rocking man. గుడ్ లక్ గైస్, ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ సార్ మీకు ఎలా అనిపించింది? పటాస్ ప్రవీణ్, కెవ్వు కార్తిక్, వెల్కమ్ టు జబర్దస్త్. అమ్మాయిలు అసలు శ్రీదేవి పేరు పెట్టుకుంటేనే అలా నటించేస్తారమ్మా. థ్యాంక్ యూ సార్. రాజమండ్రి నుంచి నేను పులసండి పెడతాను, పెట్టలేదు. సార్ మర్చిపోయాను సార్, పట్టుకొస్తా సార్ ఈసారి కంపల్సరీ. నిజంగా వీరన్నట్టు ఏమీ తగ్గకుండా చేశారు, చాలా ఈజీతో చేశారు. థ్యాంక్ యూ కార్తిక్ అండ్ ప్రవీణ్ టీమ్.